ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు క్రిస్టియన్ ఛానళ్ళ ద్వారా ఈ సువార్త సందేశాన్ని అందించడానికి దేవుడు ఎంతగానో కృప చూపారు. ఈ రోజున సువార్త సందేశము దేవుని వాక్యం ద్వారా కీర్తనలు 115వ అధ్యాయము 11వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవారలారా, యెహోవా యందు నమ్మిక ఉంచుడి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు ఉంచేవారముగా ఉండాలి. అసలు భయభక్తులు అంటే ఏమిటి? భయభక్తులు అంటే భయము ఎల్లప్పుడూ కూడా ఆత్మ, దేవుడు మనలో ఆత్మ పెట్టాడు. ఆత్మ ఎప్పుడూ భయపడుతూ ఉంటుంది. ఈ భక్తి అనేది ఈ శరీరానికి కావాలి. ఈ శరీరము దేవునికి భయపడకుండా, దేవుని భక్తి చేయకుండా ఒకవేళ నరకాన్ని తీసిపోతుందేమో అని ఆత్మ ఎప్పుడూ కూడా భయపడుతూనే ఉంటుంది. అందుకనే దేవుని యందు భయభక్తులు గలవారు రారా, యెహోవా యందు నమ్మిక ఉంచుడి. దేవుడు ఎంతో నమ్మదగినవాడు. ఆయన పూజనీయుడు, పూజారుకుడు. ఎంతగానో మనల్ని ప్రేమించి తన రక్తాన్ని మన కొరకు కాచినవాడు. అందుకని యెహోవా యందు భయం కలిగి, భక్తి కలిగి మరి నమ్మకస్తులుగా జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యం ద్వారా మీ హృదయాలు కట్టుకొని దేవుని వాక్యం ద్వారా బలపడాలని సేవకునిగా తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని అందరినీ దీవించునుగాక.